ప్రజలకు క్షేమాన్ని తెలియజేసి పరిపాలన చేసేవాడు పరిపాలకుడిగా ఉన్నటువంటి ఉజ్జియా. ఆయన యాజకులైనటువంటి వారి దగ్గరికి వచ్చి దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి యాజకులు ఏమన్నారంటే, అయ్యా నువ్వు రాజు కనుక నీ పరిపాలన ఏంటంటే రాజ్య పరిపాలన చేయటం, ధూపం వేసే పని మాది, ఈ పని అందరూ చేసేది కాదు, అహరోను సంతతి వారు మాత్రమే చెయ్యాలి. కనుక ఈ పని చేయడానికి తగదు, నువ్వు ఈ పని చేయడానికి రాజు అయితే అవ్వచ్చు, నువ్వు సాహసించవద్దు, నష్టపోతావని సేవకులు ఏం చేశారంటే గర్తించారు. అయినా కానీ రాజుకి నాకు మీరు చెప్తారని వాళ్ళందరూ పక్కన చూసి ఆయన ఏం చేశాడంట, వెళ్ళి ధూపం వేసాడంట. అప్పుడు ఏమొచ్చిందంటే ఆయన వసతన ఏమొచ్చిందంటే కుష్టి వచ్చింది. రాజు అయ్యింది, పరిపాలన చేసి ప్రజలు యోగక్షేమాలు తెలుసుకుని దేవుని ద్వారా ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి స్థిరపడిన తర్వాత ఏమొచ్చిందంటే గర్వం వచ్చిందంట. గర్వం ఎక్కడ తీసుకొచ్చిందంటే దేవుని దగ్గరికి తీసుకొచ్చి యాజకులు చేయవలసినటువంటి పని నేను చేస్తానని చెప్పేసి అన్న పక్కన తోసి అతను ఎన్ని దాన్ని బట్టి అక్కడ ఏమొచ్చిందంటే నష్టపోయినట్లుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. అయితే అతను మొదటిగా చూస్తే ప్రారంభంలో చూస్తే ఎంతో భక్తి కలిగినటువంటి వ్యక్తిగా, దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా, దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా మనకి ఈ 2 దినవృత్తాంతాలు 26 మొదట్లో చదివితే బాగా కనపడుతుంది. ఆయన ఆశీర్వదించబడినటువంటి తర్వాత అతనికి ఏమొచ్చిందండి, గర్వం వచ్చిందండి. గర్వం వచ్చిన దాన్ని బట్టి అతను ఏం చేశాడంటే అతడు చేయకూడని పని, యాజకులు చేయవలసిన పని నేను చేస్తానంటే అతను ముందుకు వచ్చిన దాన్ని బట్టి, కుష్టి వచ్చిన దాన్ని బట్టి రాజు కాదు కదా, పరిపాలన కాదు కదా, అతడు ఇంట్లోనే కూడా ఉండకపోకుండా అతను తీసుకెళ్ళి ఏం చేశారంటే ఒక పంచన ఒక ఇంట్లో పెట్టారంట, సమాజానికి కనపడుకోకుండా. అంటే పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగం వస్తే వెలుగు నుంచేవాడంట ఆ వ్యాధికి. మరి అతను రాజు కదా, రాజ్యంలో ఉండాలి కదండి, వండిస్తారా? వండవలేదు. అంటే అతని మనసును గర్వించిన దాన్ని బట్టి దేవుని ఉగ్రత అనేటువంటిది అతని మీదకి ఎలా వచ్చిందో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమకు తగ్గట్టుగా నువ్వు లేక నేను లోబడినప్పుడు దేవుని ఆశీర్వాదం బహుగా నీ తర్వాత నీ పిల్లలకు వస్తుంది. అలా కాదండి, మధ్యలో మనం కుప్పగంతులు వేసామనుకోండి, ఆశీర్వాదం పోతే కాక నష్టపోయే వారిగా ఉంటామని భాగాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనకు అప్పగించినటువంటి పనులు మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగి ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, శాపం వేయాలి. ఇలా పరిచయంలో మనకు అప్పగించినటువంటి పరిచయంలో దేవునికి దగ్గరగా ఉన్నదాన్ని బట్టి దేవుడు బహుగా మనలను దీవిస్తాడని మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకుని వాక్యం ఎలా చెప్తుంది కదా నేను అలా ఉన్నాను అని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదించును గాక.